నమస్కారం అండి, మీ పేరు? నా పేరు తవిటి అండి, పొలపు తవిటియ. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఈ కాలనీలో? ఎప్పుడు ఈ కాలనీ పుట్ట ముందు వచ్చినా ఇక్కడే ఉంటాను. చిన్న అమ్మాయి ఇంటికాడ ఉండి ఈ మధ్యనే. ఇప్పుడు ఇక్కడ చివరిని పెద్ద అమ్మాయి కొనుక్కుంది ఇక్కడ ఉంటాను. మన 10వ నెలల నుంచి ఈ చెత్త పనులు కూడా రావట్లే. అవి ఎక్కడో ఆ చేలు ఖాళీగా ఉన్నాయి, ఆ చేలో కొట్టిపోయి పోసుకుంటాను. అంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ పారిశుద్ధ్య వాహనాలు కానీ రావట్లేదు బాబు. అడిగారా మరి పంచాయతీ అధికారులని? అడిగితే మరి ఇప్పుడు రావయ్యా బొల్లోనని అల్లా అక్కడెక్కడో తాటరేడతారు. అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేక అలా చేలో ఖాళీగా ఉన్నాయి, అటుకేసి కొట్టిపోయి పోసుకుంటాను ఈ 4-5 బజార్లు. అంటే కొన్ని రోజులు ఊరుకుంటారు పొలంగాల వాళ్ళు, తర్వాత ఊరుకోరు కదా. మరి అలాగే మరి ఏదో ఒట్టుకెళ్ళి పోతాను ఉంటాను. మరి కనీసం మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ కానీ ఈ పారిశుద్ధ్యం కానీ వాటర్ కానీ ప్రభుత్వం మీకు కల్పించట్లేదు కదా. మరి ఎప్పుడన్నా చెప్పారా, అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? కడవలు వెళ్తాను వస్తాను, అక్కడికి ఆఫీస్ కాడికి వెళ్తాను, కొడవలని గారి ఆఫీస్ కాడికి వెళ్తాను వస్తాను ఉంటాను. మరి కొడాలని గారు కలిసారు ఎప్పుడన్నా మీరు? ఎప్పుడు ఏదైనా వస్తాయి వెళ్ళండి. ఇగో నీళ్ళకి ఇప్పుడు ఈ పూట మనిషికి ఇగో ఆ డబ్బాకి 20 రూపాయలు, వాళ్ళకి ఆ పెద్ద డబ్బాకి 20 రూపాయలు ఇచ్చి. ఎవరి ట్యాంకులు అండి అవి? కొడవలని గారు ఆయన ఉచితంగానే సప్లై చేస్తున్నారు కదా. ఉచితంగా మరి వాళ్ళు పోయిరుగా, డ్రైవర్లు ఉచితంగా పోయిరండి, డబ్బులు ఇస్తేనే. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి ట్యాంకులు? ఒక్కోసారి 10 రోజులు అవుద్ది, ఒక్కోసారి 15 రోజులు అవుద్ది. మరి వాడుకుంటా వరకు సరే, మరి మంచినీళ్ళకి తాగడానికి మరి ఇయ్యానండి తాగడానికి. ఈ నిలవ పెట్టుకున్న నీరే తాగడానికి వాడుతుంది. అది డబ్బాలు ఎందుకండి రోడ్డు మీద ఇవే ఉంచుకొని అవి కైనా తీసి ఒడ్డుపోయి మళ్ళీ జాగ్రత్తగా అది కట్టుకొని అవి ఒడ్డుపోయి ఓడుకుంటాను. అలా ఉప్పు నీళ్ళేమో కొద్దిగా స్నానాలు గట్ట చేసుకొని అంట్లు గట్ట దోముకుంటాం అండి ఉప్పు నీళ్ళతో. అదే ఇలాంటి పరిస్థితులు గుడివాడ ప్రాంతంలో ఉంటాయని ఎవరు ఊహించరు. కానీ మరి దీన్ని మనం ఏ రకంగా చూడాలి? నిర్లక్ష్యం అనాలా, ఏమనాలి? ఈ నిర్లక్ష్యమేనండి. మరి వాళ్ళకి అలా ఉంటే ఉంటారు, పోతే పోతారు. ప్రభుత్వం పేదల తరపున పేదల సంక్షేమాన్ని పట్టించుకుంటుందని మీరు అనుకుంటారు? పట్టించుకున్నట్టు ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తాయండి? ఇక మన వెళ్తా దూపిని పడిపోయిన ఆ ఎత్తు రోడ్డు మీద ఆ చీకటితో వస్తుండే కదా నడిచి, డబ్బులు లేవు ఆటే అక్కడికి నడిచి వస్తుండే అక్కడ పడిపోయాను ఏంటి బురదలో. ఏం చేస్తాం, మీ ఒంటోలేమో మెల్లిగా ఆ బండి ఎక్కించుకుని తీసుకొచ్చారు ఇంటికి. అదే వచ్చే ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి ఇలా ఉంటే మీరు ఇప్పుడు దాకా పరిపాలించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక స్థానికంగా ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఏం ప్రశ్నించదలుచుకున్నారు? అంటే నలుగురు ఎటు వేస్తే అటు వేయడమే, మరి తప్పదు కదా. అయ్యా అడుగుతాం, ఇప్పుడు మీరు వచ్చారు అడుగుతారు, అలాగే అడుగుతాము. వాళ్ళు దయ ఉంటే అతను లేదు, ఇంకేం చేయగలం. మరి మా వాళ్ళు ఏమవుద్ది బాబు. బ్రదర్ నమస్తే. నమస్తే అండి, మీ పేరు? పూర్ణ చంద్రశేఖర్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను కార్ డ్రైవర్ని అండి. ఏం చెప్పండి, ఈ కాలనీలో ఇలాంటి దుస్థితికి కారణం ఏమంటారు? ప్రభుత్వం అండి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కేవలం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఇక్కడ వాన పడితే మొత్తం మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడిపోతాయి. పేరుగా రోడ్లు వేసారు కానీ ఇప్పుడు తాగలేదు. 15 ఏళ్ళ 25 ఏళ్ళ క్రితం పట్టాలు ఇచ్చారు. 20 ఏళ్ళకి నిర్మాణం ప్రారంభమైంది. 15 ఏళ్ళకి మౌలిక సదుపాయాలు మొదలైనాయి అండి. 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలు నివసించడం మొదలుపెట్టారండి. అది కూడా పోరాడగా రోడ్లు, కరెంట్ స్తంభాలు వచ్చినాయండి. అది కూడా అప్పటికి చాలామంది పోరాడితేనే వచ్చాము వెళ్ళాము వేయాలని చెప్పని అర్జీలు పెట్టుకుంటే పోరాటాలతోనే సాధ్యమైందండి. ఇప్పటిదాకా అతిగతి రోడ్లు వేయడం ఎక్కడి వరకు వేశారు, తర్వాత వదిలేశారండి. పూర్తిగా పట్టించుకోవడం అనేదే లేదు. అంటే ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో దాదాపు 1250 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడ అధికారుల దృష్టికి కానీ స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ సమస్యను తీసుకెళ్లారా? చాలామంది చాలాసార్లు పోరాటాలు చేశారు, అర్జీలు పెట్టుకున్నారు. పోరాటం చేసినా సరే వాళ్ళకి చేయం కుట్టినట్టు కూడా లేదండి. అలాగే వాన వస్తే మొత్తం మోకాళ్ళ లోతు నీళ్లు, డ్రైనేజీకి ఇంతవరకు 25 ఏళ్ళు డ్రైనేజీకి దారి చూపించని మన 20 ఏళ్ళు తొడగొట్టుకునే ఎమ్మెల్యే అండి. ఆయన ఎలా అంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఈ గొడ్డుకి ఎన్నిసార్లు కొట్టినా ఆ దెబ్బ తగలదండి. మేము అతని మీద కేవలం ఇక్కడ జనాలు బ్రతికే దుర్భర పరిస్థితులు చూసే మేము మాట్లాడుతామండి. దోమలు బేపచ్చమైన ఇంతవరకు శానిటరీ అనేది, క్లీనింగ్ అనేది లేదు. ఎప్పుడు చూసినా మురికి అయ్యి తీసేవాళ్ళు, శానిటరీ వ్యవస్థ అనేదే లేదు. ఒక బ్లీచింగ్ కొట్టడం కానీ, దోమల మందు కొట్టడం కానీ, వీళ్ళు జ్వరాలు వస్తే హాస్పిటల్కి 30,000 50,000 డెంగ్యూ ఫీవర్లు చనిపోయినా అడిగే దిక్కు లేదండి. అంటే ఇప్పుడు మీరు యువత చాలా చైతన్యంతో మాట్లాడుతున్నారు, సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది. కానీ పైన చూస్తే అలా లేదు. అంటే గుడివాడ పరిస్థితి ఎలా ఉందంటే పైన పట్టారం లోన లోటారం చందంగా ఉంది. గ్రామాల్లోకి వెళ్తే చాలా ఫెసిలిటీస్ కానివ్వండి, ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఏమీ లేవు. దీని మీద మనం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం మీలాంటి యువతకు ఉంది. దీన్ని మీరు ఈ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు ఈ విషయం మీద?
ఈ ప్రభుత్వాన్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలే నిలదీయాలండి. ఈ యువకులు మేము ఎంత నిలదీసినా ప్రజలు ఓటికి నోటు అనే దాన్ని ముట్టుకోకుండా వాళ్ళు చైతన్యం తెచ్చుకొని వాళ్ళ జీవితాలు ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళు గుర్తించుకొని వాళ్ళకి ఓట్లు వేస్తేనే వీళ్ళ పరిస్థితులు బాగుపడతాయండి. రెండోది వచ్చి రేపు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఈ పని చేస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్పి అని భీష్మించి కూర్చోవాలండి. అలాగే ఓట్లు ఈ పని అయ్యే వరకు వాళ్ళు వచ్చినప్పుడు డెడ్ లైన్ పెట్టి ఆ టైం లోపల అధికారులు ఆదేశిస్తారో ఏం ఆదేశిస్తారో చేసి ఆ వర్క్ అయితేనే అది నానిగారు చేస్తే నానిగారికి వేయండి, లేదు నానిగారు చేయకపోతే ఆయన మీద నమ్మకం లేకపోతే వేరే వాళ్ళని వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలండి. అంటే ఇప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు మొదటగా పట్టించుకోవాల్సింది ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం. ఆ పరిస్థితి ఎప్పుడైనా గుడివాడలో ఉందంటారా? గుడివాడ నాకు తెలిసి అయితే లేదండి. ఎందుకంటే నాకైతే ఈ ఎమ్మెల్యే గారి మీద మేము గత 3 సార్లు ఆయనకే వర్క్ చేశాను. నేను 2 సార్లు ఆయనకే ఓటేసాను. నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత 3 సార్లు నేను ఆయనకే ఓటేసాను. ఈసారి మాత్రం నేనైతే ఓటే తెలుసుకోవాలి. కారణం ఏంటంటే నా బాధ ఈ ఒక్క కాలనీ సమస్య కాదండి. ఒక వాంబే కాలనీ కానీ, బావాజీ మఠం భూములే కానీ, ఇయ్యే కానీ ఎక్కడ వీళ్ళు కాలనీ ఇచ్చి అన్నం పెట్టేసి కూర నీళ్లు పెట్టకుండా వదిలేస్తున్నారు. పచ్చి అన్నమే తినమంటున్నారు. పచ్చడి మెతుకులు కూడా కాదండి, పచ్చి అన్నమే తినమంటున్నారు. పచ్చడి మెతుకులు కూడా పెట్టట్లేదండి వీళ్ళు. పేరుకి మాత్రం అది పేదల పక్షపాతం అది అంటారు కానండి, పేదలకి వీళ్ళ వల్ల మేలు చేకూరింది. వీళ్ళ ఉద్దేశం కేవలం ఓ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను 3,000 5,000 ఇస్తే వేసేసి గెలిచేస్తాననే పందాలోనే ఉంటాడు తప్పించి నేను చేస్తున్నానని పేరుకి మాత్రం డప్పులు కొట్టుకుంటాడు తప్పించి ఈయన అభివృద్ధికి శూన్యం. అంటే ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారు ఈ కాలనీకి రావడం జరిగిందా? నాకు తెలిసినంతవరకు ఈయన రాలేదండి. నాకు తెలిసినంతవరకు నానిగారు అనేది ఈ కాలనీలో గట్టిగా అయితే ఒకసారి వచ్చాడేమో, అంతే, అంత మించి అయితే లేదు. అది కూడా ఈ ఓపెనింగ్లకి, ఈ పెద్ద మనిషి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి, వీళ్ళ అవసరాలకి వచ్చేస్తాడు జాగ్రత్తగా అందరికి కనిపించి షో చేయడానికి. కానీ ఈయన మాత్రం వచ్చి అడుగుపెట్టి ప్రజా సమస్యల మీద అడుగుపెట్టింది లేదు. కానీ మీడియా ముందు ఎవరినైనా తిట్టమన్నా ఏమన్నామంటే మాత్రం నోరేసుకొని నోట్లో గుట్కా వేసుకొని ఊరంతా పెంట మాటలు మాట్లాడతాడండి. ఆఖరిగా మీరు చెప్పండి, గుడివాడ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గారి గురించి ఏమనుకుంటున్నారు? ఈయన వద్దనుకుంటున్నారండి. మాకు తెలిసినంత వరకు మాత్రం చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. కానీ మేము ఆయనకు కూడా సలహా ఇస్తున్నాం. ఈ వ్యతిరేకత పోగొట్టుకోవడానికి కనీసం ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈ 3 నెలల సమయంలో ఆయన అధికారులను ఎంతవరకు పరిగెట్టించగలడో పరిగెట్టించమనండి. జనాలకు అది పరిగెట్టించేది, ఊర్లో అధికారులు పరిగెట్టించమనండి. ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తే కన్ఫామ్గా ఆయనే గెలవచ్చు.